రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో సచివాలయ ఆవరణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే నానాజీ పాల్గొన్నారు. రైతన్నను రాజును చేసేందుకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుండి మద్దతు అనే 5 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, టీడీపీ జిల్లా నాయకులు పెంక శ్రీనివాస్, బాబా, ఎంపీడీఓ పసుపులేటి సతీష్, అగ్రికల్చరల్ ఏవో సత్యనారాయణ, జనసేన నాయకులు నక్క శ్రీను, తోట వేణు, ముమ్మిడి బుజ్జి, గ్రామీణ ఖాదీ రాష్ట్ర డైరెక్టర్ సిరంగి శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో కృషి చేసి రైతులందరూ బాగుండాలని దిశానిర్దేశం యాప్లు ఏర్పాటు చేసి రైతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని రైతుల కుటుంబాలను స్థానానికి తీసుకురావాలని వారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మనందరం కూడా ఇంటింటికి వెళ్ళి ఆ దేశంలో కార్యక్రమాలు అందరికీ కూడా తెలియజేసి మన రైతులందరినీ కూడా ఉన్నత శిఖరాలకి వేయాలని నా వెన్న కూడా నిలబడి నన్ను ఎదురుకి తట్టి భుజం తట్టి ఎదురుకి తీసుకెళ్ళి 2 సంవత్సరాలు కూడా 2 ఎలక్షన్లో కూడా నాకు ఈ ఊళ్ళో మెజార్టీ ఇచ్చిన ఈ రైతులందరికీ కూడా ఆ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపిచ్చారు, ఆయనకి తోడయ్యారు కళ్యాణ్ గారు. అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది, అది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి. ఇవాళ రైతుని ఈ 5 సంవత్సరాల్లో మీకోసం రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ 5 సంవత్సరాల్లో రైతుని రాజును చేయాలన్నటువంటి దృఢమైన సంకల్పంతో 2 మహానుభావులు కూడా తిరుగుతూ ఉన్నారు రాష్ట్రం అంతా. మీరు చూసే ఉంటారు, ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ గారు రాజోల్లో అంతరించిపోతా ఉన్నాయి కొబ్బరి తోటలు, ఆ కొబ్బరి తోటల్ని తిరిగి నిలబెట్టాలి. కోనసీమ అంటే కొబ్బరి తోటకి మారు పేరు, ఆ పేరు నిలబెట్టాలనేటువంటి నిర్ణయంతో 10 రోజులుగా దాని మీద ఆయన కసరత్తు చేసుకుని మొత్తం మీద ఆ ప్రాజెక్టులు నిల్చోబెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ కోనసీమ రాజోల్లో మనం చూసే ఉంటాం. ఈ ప్రధానంగా రైతుని 5 ఏళ్ళలో నోటి మాటలతో చేసేస్తే రైతు రాజు అవడం. రైతుకి కావాల్సింది అన్ని సదుపాయాలు చేయాలి. రైతుకి అండగా ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి ఆఫీసరు కూడా నిలబడ్డ రోజే రైతుకు రాజు అవుతాడు. ఆ రైతుని రాజు చేయాలంటే మొట్టమొదటి నీటి భద్రత. మీకు గుర్తుందో లేదో, మొన్న 24 ఎన్నికలు అయ్యాయి. ఎన్నికలు అయిన తర్వాత 4 రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తే అప్పుడు వచ్చాక చూద్దాం ఎవరిని ఎక్కుతారో చూద్దాం నారాయణ మీద అందరూ ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కేడర్ ఈ మేలో తవ్వకపోతే కాలంలో జూన్లో రిజల్ట్స్ వచ్చాక తూతే అప్పుడు వర్షాలు వస్తే తవ్వలేం అని చెప్పి మేలో ప్రత్యేక గురు కాలువ తవ్విన ఘనత మన జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఉన్నదని చెప్పి మేము అందరం గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క చోట ప్రతి మురుగు కాలువ వేళ తవ్వాం. ప్రతి నీటి బొట్టు సముద్రంలోకి వెళ్ళేటట్టు, వృధా అయినటువంటి నీటి బొట్టుని మళ్ళలోంచి దిగిన నీరు సముద్రంలోకి వెళ్ళేటట్టుగా, నీరులో కలిసేటట్టుగా. అలాగే 1 ఎకరం పెడ అందలేదు ఈ 3 పంటల్లోనే మనం వచ్చిన తర్వాత. అలాగే 1 ఎకరం ముంపు గురవడం లేదు. ఎన్ని పాటలు పడ్డాము, మేమే పడ్డాము, ఎన్ని చేసాం అన్ని మీ దృష్టికి మేము తేలేదు. మేము మా పాటలు మేము పడ్డాం, ప్రతి ఒక్క చోట పడ్డాం, ప్రతి చోట డబ్బులు వేసుకుని చోట డబ్బులు వేసుకున్నాం. రైలు చెరువులతో పాటు చేసిన వాళ్ళని బెదిరించాం, వాళ్ళతో తవ్వించాం, చేసాం. చేసి మొత్తం మీద 3 పంటలు మన ప్రభుత్వం వచ్చాక వేట 3 పంటలు అయ్యాయి. 3 పంటల్లో కూడా ఈ 1 ఎకరం కానీ ముప్పు కొనేలేదు, 1 ఎకరం కూడా పెదాల్లో కూడా చేసామని తెలియజేస్తా ఉన్నాం. ముందు కూడా 5 ఏళ్ళు కూడా అలాగే చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు.
సమాజంలో మారుతున్న ఆహార అలవాట్లను బట్టి పంటలు కూడా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ఒకటే రకం కాకుండా పద్ధతులు మార్చుకుంటూ ఉండాలి. వ్యవసాయం మార్చుకుంటూ వెళ్తూ ఉండాలి. లాభసాటి వ్యవసాయం చేయాలి. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో ఆ వ్యవసాయం చేసుకుంటూ వెళ్ళాలి. ఆదరం పంటగా మూడో పంట వేసుకోవడానికి అన్ని రకాల ఆర్భాటాలు అందరూ కూడా ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీకు అందిస్తూ ఉంది. పనిముట్లు అందిస్తూ ఉంది. సబ్సిడీల మీద పెద్ద ఎత్తున సబ్సిడీల మీద ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. అలాగే మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, మన ఏరియాలో చూసుకుంటే వేములవాడలో పామాయిల్ అలవాటు చేస్తూ ఉన్నాం. ఒక పక్కన వరేస్తూ ఉన్నాం, పక్కన ఒక పామాయిల్ వేస్తూ ఉన్నాం. పామాయిల్ ఎదిగిన తర్వాత వరి ఆగిపోద్ది, కానీ పామాయిల్ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజు డబ్బు చూస్తాం. కోనసీమలో కొబ్బరి రైతులు రోజు డబ్బు ఎలా చూసేవారు, ఇక్కడ కూడా మనం కూడా రోజు డబ్బు చేస్తాం. అందాక కూడా వరేసుకోవడం గడ్డలు ఎక్కడ చేసుకున్నాం. అలాగే రేపూరులో పండ్ల తోటల పెంపకానికి మొదలుపెట్టాం, మీకు తెలిసిన విషయం ఇది. అట్లాగే అగ్రిటెక్ ప్రస్తుతం రోజులు ప్రతి రంగానికి టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందుకే నియోజకవర్గంలో అడిగాం, ఎంతమందికి వద్దు మాకెందుకు ఈ డ్రోన్స్ అన్నారు. ఆ డ్రోన్స్ ఎందుకన్నారు, ఈ డ్రోన్స్ ఎందుకన్నారు, ఎవ్వరు వద్దన్నారు. భారతదేశానికి ఇతర దేశాలకి తేడా అయితే చెప్తాను నేను. ఈవేళ ఉక్రెయిన్లో అవ్వచ్చు, రష్యాలో అవ్వచ్చు, ఈవేళ అక్కడ ఇజ్రాయెల్లో, ఇరాన్లో, ఇరాక్లో, పాకిస్తాన్లో, కాబూల్లో డ్రోన్లతో యుద్ధం చేస్తా ఉన్నారు. ఇక్కడ మోడీ గారు డ్రోన్లతో వ్యవసాయం చేస్తున్నారు మనతో. అది భారతదేశానికి ఇతర దేశానికి ఉన్నటువంటి తేడా. అది ఇక్కడ అక్కడ యుద్ధం చేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు అట్ల మీద. మనం ఇక్కడ వ్యవసాయం చేస్తా ఉన్నాం. 5 కట్టుకోనంటే కట్టండి బలవంతంగా. మీకు 80%, 70% సబ్సిడీ, 80% సబ్సిడీ అని చెప్పి ఇవాళ 5 డ్రోన్లు ఇవాళ మన కరపంటలో 4, ఇక్కడ ఈ మండలంలో 1 డ్రోన్ ఇచ్చాం. ఇస్తే గంటకి 20 ఎకరాలు వేస్తా ఉన్నాం. ఎంత ఎరువు కావాలో అంత ఎరువే పడతా ఉంది, ఎంత మందు కావాలో అంతమందే పడతా ఉంది. కాబట్టి మందు ఎక్కువ అవ్వదు, ఎరువు ఎక్కువ అవ్వదు, ఎరువు మిగులుతుంది, మందు జరుగుతుంది. గంటకి 20 ఎకరాలు పూర్తి అవుతా ఉంది. ఆల్రెడీ కొరిపిల్లో ఇచ్చినటువంటి డ్రోన్ డబ్బులు కూడా అయిపోయాయి. ఆల్రెడీ డ్రోన్ డబ్బులు కట్టేశాడు, అయిపోయింది, పూర్తి అయిపోయింది. మిగిలిన ఇంకా మొదలెట్లేదు కాబట్టి లేట్గా ఉన్నాయి, మొదలెట్టేసిన పరిస్థితి వేళ. అలాగే స్కీమ్ గురించి ఇప్పుడు మనం దేని గురించి అయితే చెప్తా ఉన్నారో మన ఎమ్మెల్యే గారు చాలా నీట్గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నీటి భద్రత అనేది వస్తే అసలు లాస్ట్ గవర్నమెంట్లో మీకు ఎప్పుడు డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ రివ్యూ మీటింగ్ జరిగింది అనేది కూడా తెలియదు. మొన్న కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు రావటం, అలాగే మేమందరం అందులో పాల్గొనటం, ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి ఇబ్బంది లేకుండా నీటిని ఎలాగా అందించాలనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని మమ్మల్ని అందరినీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ పెట్టి అందులో ఎవరికి కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్న దాని ప్రకారం, ఆ నినాదం ప్రకారం మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి కావాల్సినవన్నీ చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లోనే ఏ రైతు కష్టపడకుండా ఉండేలాగా డెసిషన్ కూడా తీసుకున్నాం. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు అంటే ప్రతి ఒక్కరు మనం అందరం వరే వేసేస్తున్నాం. వరే వేసేస్తాం వల్ల డిమాండ్ అంటే ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, ఉత్పత్తి ఎక్కువైపోయినప్పుడు ధర అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అదే దేనికి ఎక్కువ ధర ఉందో దాంట్లో కొంతమంది అంటే మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగినా కూడా చెప్తారు, గైడెన్స్ ఏది వేస్తే బాగుంటుందని చెప్పి. కొంతమంది ఎక్కువ పెద్ద రైతులు ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా, అలాగే డిమాండ్ ఎక్కువ ఉన్న పంటలకి తీసుకునేదాన్ని పండించే అవకాశం ప్రభుత్వం అలాగే దానికి సపోర్ట్ కూడా చేయడం వల్ల నిజంగా అలాంటి పండించి చూడండి, ఏది పండిస్తే ధర ఎక్కువ వస్తుంది అనేది లాభం కూడా ఎక్కువ వస్తుంది. అంటే రైతుని రాజుని చేయాలంటే ఇలాంటి అడ్వైస్లు ఇవ్వాలి. దాంట్లో టెక్నాలజీని కూడా టెక్నాలజీని కూడా వినియోగించుకునేలాగా ఇందాక చెప్పారు. ఒక డ్రోన్ ని ఒక వ్యాపారం పెట్టుబడి పెట్టేవంటే మనం పెట్టుబడి వెనక రావాలంటే సంవత్సరాలు అవుతుంది, అవునా కదా? మొన్న గవర్నమెంట్ సబ్సిడీలో డ్రోన్స్ లోన్ కి తీసుకుని అంటే 9,80,000, అది 9,80,000 రూపాయలు అంతేనండి. 9,80,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు అబ్బాయి కట్టాడు. రైతులకు ఉపయోగపడాలని సుమారు 7,80,000 రూపాయలు ప్రభుత్వం మీకోసం వాళ్ళకి ఇచ్చింది.
సో గంటకి 20 ఎకరాలని తడిపేలాగా అలా అంటే మీన్స్ మందు వేసేలాగా ఎంత వేయాలన్నది వృధా కాకుండా వేయటం కోసం మీకు ఉపయోగపడటం కోసం అంటే మీరు డ్రోన్ ఆపరేట్ చేయడం వచ్చో రాదో అని తెలిసి ఆ కుర్రోల్ని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కూడా ఒక ఉపయోగం కలుగుతుంది. సో మీకు కూడా ఖర్చు తక్కువ అవుతుంది అనే ఒక మంచి ఆలోచన పథకం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి తెచ్చిన ప్రోగ్రామ్. సో అలాగే తెచ్చినందుకు ఆ అబ్బాయికి మీకు ఉపయోగపడింది, ఆ అబ్బాయి పెట్టుబడి కూడా వచ్చేసింది. సుమారు 6 నెలలు అయిపోయిందండి. ప్రతి ఒక్క రూపాయి ఆ అబ్బాయికి వచ్చే లాభమే. యాక్చువల్ గా అయితే 2-3 సంవత్సరాలు పడుతుంది, కానీ ప్రభుత్వం తోడు రేపూరు గ్రామంలో రైతన్న మీకోసం అన్న కార్యక్రమం మన రైతు ఆఫీసర్స్ సమక్షంలో జరుగుతుంది. ఈ సభకి విచ్చేసిన మా ప్రీతమ నాయకులు కాకినాడ రోడ్డు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నానాజీ గారికి, అలాగే ఎంపీపీ గారికి, అనంతలక్ష్మి గారికి, అనంతలక్ష్మి త్రిమూర్తులు గారికి, మరియు ఇక్కడ టీడీపీ జనసేన గ్రామ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది రైతన్న మీకోసం అన్నది యాక్చువల్గా ఎమ్మెల్యే గారు అది వచ్చారు కాబట్టి మీకు ఇలా పెద్ద మీటింగ్ పెట్టారు. కానీ అధికారులు, మా కార్యకర్తలు, మాలాంటి వాళ్ళు అందరూ డోర్ టు డోర్ వెళ్ళమన్న ప్రోగ్రామ్ ఇది. ఇంచేతంటే ప్రతి ఒక్కరి దగ్గరికి మనం వెళ్ళి వారికి వివరించాలి. మీటింగ్ అంటే అన్ని రైతులు ఇక్కడికి రారు. ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు యూరియా అవి ఎక్కువ కొట్టేస్తున్నారు, కానీ దానికి తగ్గట్టుగా కొట్టాలి అన్న ఒక నాలెడ్జ్ షేరింగ్ కి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరియు లోకేష్ గారు లాంటి వాళ్ళు ప్లాన్ చేసి డిజైన్ చేసిన ప్రోగ్రామ్. దీని ముఖ్య ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. ఎంచేతంటే రైతులు పండించి మీరు అదే పంట, కాయగూర ఏదైనా సరే మీరు తిన్న తర్వాతే ఉన్నది అమ్ముతారు. మీరు తినేదంతా కూడా అనారోగ్యం. దానికి మీరు మందులు తగ్గించుకుంటూ ఇలాగా మీరు వేరే విధంగా ఆర్గానిక్ గా అంటే ఆవు పేడతో అయ్యి సేంద్రియం తయారు చేసుకునే పద్ధతికి నెమ్మదిగా రావాలి. వస్తే ఏమైతుందంటే మీ ఆరోగ్యంతో పాటు మీరు పండించి తిని మా ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అంతేకాకుండా కేజీ బియ్యం మీరు తిని 50 రూపాయలు అమ్ముతాయి, కానీ ఆర్గానిక్ బియ్యం ఈరోజు 120 రూపాయలు అమ్ముతుంది. ఖచ్చితంగా ఏదో ఒక గ్రామంలో ఒక 100 ఎకరాలు పక్క పక్కన ఉన్న రైతులు ఏకమయ్యి ఆర్గానిక్ కూడా మీరు మలుచుకుంటే మీకు కూడా మంచి ఆదాయం వస్తుందని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే సార్. 5 సంవత్సరాలు రైతే రాజు అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రైతుకి ఏమేం చేయాలో అది లాస్ట్ గవర్నమెంట్ పడ్డాయి. 2 ఏళ్ళు మళ్ళీ ఇంకో 6 2 పడ్డాయి కదా, 20,000 పడతాయి. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇచ్చింది కరెక్ట్ గా. ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్ ముందు చెప్పారు కదా, అయిపోయింది కదా. ఓకే చేయట్టు పడుతుంది 2 ఏళ్ళు పడ్డాయండి సార్. ఒకసారి సార్ ఒకసారి చూడండి సార్. ఎమ్మెల్యే గారు ఒకసారి ఫోటో కోసం మొన్నే చెప్పా, మళ్ళా 20,000 వచ్చినాయండి. సార్ ప్రభుత్వం చెప్పినట్టు ఇచ్చిందా? 14,000 లాస్ట్ ప్రభుత్వం చేస్తే 20,000 హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, చంద్రబాబు గారు ఇచ్చారు. నేను ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం 20,000. మళ్ళీ జనవరిలో మిగతా 6,000 కూడా వచ్చేస్తాయి. డ్రోన్ పెట్టుకుంటారా? డ్రోన్ పెట్టుకోండి.